Birla Open Minds International School, Warangal AC Campus. Admissions open. Nursery to 12th. Day and residential. IIT NEET Olympiads. Hunter Road Bypass, Warangal. 9581553300. చట్టాన్ని మన చేతిలో తీసుకున్నట్టు అన్నా కాబట్టి మా కార్యకర్తలందరూ కూడా ఒక ఓపికతను చూస్తున్నారు. ఎంతసేపు కించపరిచి మూటలు మోసుకొని పోతున్నారు, అది చేస్తున్నారు. మీ మూటలు ఎవరికి కనపడలేదు, ఎక్కడ తీసుకుపోయింది, మొత్తం ధనమంతా చూసుకొని ఈరోజు మీ చెల్లెలు కుటుంబం అంతా చిన్న భిన్నమై ఈరోజు మళ్ళీ కవిత ఇంకో కొత్త పార్టీ పెట్టి ఆశల కోసం సంపాదించిన దోసుకున్న డబ్బు కోసమే కదా కొట్లాడింది. అని ఇది ఒకసారి గుర్తుంచుకొని మాట్లాడవచ్చు. ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటున్నారు, రండి కళ్ళు లేని కబుర్లా మాట్లాడుతున్నారు. మీరు చేసిన సంక్షేమం రండి, మొదలుపెట్ట చూపెట్టండి. దమ్ముగా రండి, అక్కడ అంబేద్కర్ ఉన్నాడు, అంబేద్కర్ సాక్షి కూర్చొని మాట్లాడదాం. రెడీ అంటే సిద్ధం అంటే సిద్ధం. ఎంతసేపు మొదలుపెట్ట అభివృద్ధి చేస్తున్నారని దేశపతి శ్రీనివాస్ బాగా మాట్లాడుతున్నారు. మరి ఇంకా సులువాదుడు వాళ్ళకే దేశపతి శ్రీనివాస్ నీకున్న గౌరవాన్ని కూడా పోవడం ఎన్ని రోజులు లేదో కవి అనుకున్నా, కానీ మరి ఇంత చెత్తగా రోడ్లు వేసిన మౌలిక సదుపాయాలు మన ఒక్కరోజు కూడా దళితుల కాన్స్టిట్యున్సీ వారి కోసం ఏమైనా ఆలోచించుగా మరి అక్కడ ఉన్న వెనుకబడిన ప్రయత్నాలు చేసినట్టు మరి అక్కడ ఉన్న మాజీ దాచుకోవడం తప్ప, రియల్ ఎస్టేట్ కాంట్రాక్టులు తప్ప మన రైతులను అందుకనే కదా ఇప్పుడు కూటకు ఒక పార్టీ మారుకుంటా ఈ రోజు మళ్ళీ మేము మద్దనపేట బాగా అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, రండి అంబేద్కర్ చౌరస్తాలో కూర్చున్నాం అక్కడ మద్దనపేటలో. నువ్వేం చేసినావు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఏం చేసిందో చూపెట్టడానికి అంతేగాని నోటు వచ్చినట్టు మాట్లాడుతూ మాత్రం గత ఎమ్మెల్యేలు ఎంతసేపు రియల్ ఎస్టేట్ కాంట్రాక్టులు గెస్టర్ల పైన ఉన్న షోకు అక్కడ ఉన్న దళితుల పైన లేదు. ఈ రోజు పెద్ద గొప్ప మహానాయకుడు అని దేశభక్తి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. పాపం శ్రీనివాస్ కు మతి భ్రమించింది బాగా. ఏంటంటే తెలంగాణలో సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నాము, అంతకంటే ఎక్కువ మాట్లాడుతున్నాము. మాకు కూడా నోరు ఉన్నది, నేను నోరు అదుపులో పెట్టుకుని దేశభక్తి శ్రీనివాస్ తస్మత్ జాగ్రత్తని మీడియా ద్వారా హెచ్చరిస్తూ ధన్యవాదాలు. ఇవాళ ఉదయం నుంచి మా అధ్యక్షులు పిసిసి అధ్యక్షుల వారు ఎస్ఐఆర్ మీద ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి ఊరూరా గ్రామాలు తిరుగుతా ఉంటే ఈ గ్రామ కంపెనీ వేసేవాళ్ళు ఊరూరా దురదృష్టవశాతం ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని మీద కారు కుక్కలు తీసుకుంటా దేశ జరుగుతున్నారు పిల్ల రంగాలు. నిజంగా కూడా వారికి ఏమైనా ఎంతో అంత ఉంటే గతంలో జరిగిన నియోజకవర్గంలో ఎస్సీలని లారీలతో గుర్తించి చంపినప్పుడు వారి మీద కొట్టాలని మేము ఇలా తీసుకొచ్చి తక్షణము మర్డర్ కేసు నమోదు చేసి కేసులు నమోదు చేసి లోపటేసి ఏదైనా మాఫియా ఉంటే అందరినీ లోపటేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలా వారి కుటుంబానికి దగ్గరికి పోయి మేము మా మంత్రి గారు కన్సర్న్ మినిస్టర్ పూనం ప్రభాకర్ గారు పిసిసి అధ్యక్షులు అందరం వెళ్ళి పరామర్శించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని కొట్లాడడానికి మేము పోతుంటే ఎంతసేపు గుడ్డలు కాల్చి వీడేసి బతకడమే తప్ప మీరు మేము చేసినామని చెప్పుకొని బతకడం నేర్చుకున్నాడు ఆయన. మేము మీరు చేసినామని మీ జీవితంలో చెప్పుకున్నారా? ఉన్నాయా అసలు మీకు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నిన్న కూడా చెప్పిన వరంగల్ జిల్లాకు చేసిన అన్యాయం ఎక్కడ చేయలేదు. మీరు మీ కుటుంబము వరంగల్ జిల్లా ప్రజల శాపనార్థాలకే సగం గురైతారు. మీరు అంత అన్యాయం చేసిన వరంగల్ జిల్లా 6 జిల్లాలు విభజించి అన్ని విధాలు నాశనం చేసి ఇవాళ మళ్ళా ఇక్కడ వరంగల్ జిల్లా ప్రజల అమాయకులు తెచ్చబోతే ఏదైనా నడుస్తారనుకో మళ్ళా తిరుగుతారు ఇద్దరు.
ఇప్పుడు ఆఖరికి వరంగల్ జిల్లా ప్రజలు కొట్టే వరకు మీరు ఇట్లే పూసుకుంటా పోతున్నారని అర్థం అవుతుంది. ప్రజలను మీరు కూడా పేర్కొనండి. ఇలాంటి దౌర్భాగ్యులు దుర్మార్గులు ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెయ్యని ఎవరు ఉన్నాయా? మైండ్ మాఫియా ఒకడు, శాండ్ మాఫియా ఒకడు, ల్యాండ్ మాఫియా ఇంకోడు, ప్రతి ఒక్కరు ఒక మాఫియాలో దిగజారి ఒక్కొక్కరు 2-3 వేల కోట్లు సంపాదించి ఎప్పుడు తిరిగి ఉంది. ఇలా వాళ్ళు మాట్లాడితే అసహ్యం అనిపిస్తాను నిజంగా కూడా. నేను అందుకే మీ ద్వారా ఇదివరకు కూడా చెప్పిన, ఈ మాట్లాడిన కేటీఆర్ హరీష్ రావు గారు మీరు అనుకున్న నడిచి రండి, మేము వస్తాం. ఈ వరంగల్ జిల్లా అభివృద్ధి మీద చర్చ ఓపెన్ గా పెట్టుకుందాం. ప్రజా సంఘాల ముందు, మీడియా ప్రెస్ వాళ్ళ ముందు వాస్తవాలు నిజంగా తేలిపోతాయి. ఎవరికి హక్కున్నది వరంగల్ జిల్లాలో ఈ 10 ఏళ్లలో ఎవరేం చేశారు, 3 ఏళ్ళు మేమే చేసామో లెక్క చర్చించుకున్నారు అన్నమాట. ఒక్కరు ఆడే దొంగగా పారిపోతాను లేదు. ఇవాళ వరంగల్ జిల్లాకు ఇన్ని చేసి ఏదైనా ఓటు అడిగే హక్కున్నదంటే అది ఇవాళ మాకు మాత్రమే. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ మా ఎంపీ గారు ఎయిర్పోర్ట్ కానీ ఇంకా గవర్నమెంట్ గురించి కానీ మాట్లాడిచ్చింది వారు. మా పొన్నం ప్రభాకర్ గారు 2 మండలాలని హన్మకొండ జిల్లాలో వారు మూల మీద పోయి సుందరీకరణ చూడండి, వారు చదువుతారు అభివృద్ధి జిల్లా. అంటే ఇన్ని చేసుకుంటూ పోతాంటే సిగ్గు లేకుండా ఇంకా అపాండాలు వేయడానికి వరంగల్ జిల్లా నుంచి ఉద్యోగం స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ప్రజలను మాయమాటలు చెప్పి రెచ్చగొట్టాలని ఆలోచనలు పోతే ఇదివరకు ప్రజలు లేరు, అన్ని అవగాహనకు వచ్చిండ్రు. మీ 10 ఏళ్ళకు ఈ 3 ఏళ్ళకు వ్యత్యాసం చూసుకునే వచ్చిండ్రు. ఇక బీజేపీ వాళ్ళు మేము కూడా బతుకున్నాం ఇక్కడ అని చెప్తుంది. వాళ్ళు 4 వేసుకొని మేము ధర్నా అంటాం. అసలు మేము ధర్నా చెప్తామంటే వాళ్ళకి సగం తెలియదు. 4 పెట్టుకొని ప్రెసిడెంట్ ముఖ్యంగా నెట్టేసుకుంటా పోవటమే. నేను నిన్న కూడా చెప్పిన, ఈ అన్ని కబ్జాలు పెట్టినప్పుడు మీరు ఎక్కడున్నారు, ఎక్కడ పోయినరు? 10 ఏళ్ళలో ఎయిర్పోర్ట్ ఎందుకు లేదే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు లేదే? ఏదో మాట్లాడుకుంటా మర్చిపోయిన పోవటమే తప్ప మళ్ళా కూడా చెప్తాను. ఇవాళ సీఎం గా పిసిసిగా ఇద్దరు ఉన్నంత వరకు ఇంకా 10 ఏళ్ళు మేమే ఉంటాం అధికారంలో. అది గుర్తు పెట్టుకోండి. మీరేదో మాటలు చెప్పుకొని ప్రజల దగ్గరకు వచ్చి మేము రావాలను, కేసీఆర్ రావాలని నేను చెప్తాను. కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటారట. ఎందుకంటే వీడికి వచ్చి చెప్పి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాయ మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి మీరు మాయ మాటలు పెట్టారు. దిక్కుది వాళ్ళ లేకుండా పారిపోయారు. మిమ్మల్ని ఓటు కోరుకుంటాడే రమ్మని చెప్పి మిమ్మల్ని కోరుకుంటుంటే పార్లమెంట్ సాఫ్ట్వేర్ ఎందుకు పోయిన, మీరు లోకల్ బాడీ ఎందుకు పోయిండ్రు? సిగ్గనిపిస్తలే ఇంకా మాయ మాటలు చెప్పడానికి. ఏమైనా మీరు 4 యూట్యూబ్ ఛానల్ సొంతంగా పెట్టుకొని వాటి దాన్ని తప్పులు కొట్టుకుని ఎగిరేయడమే తప్ప నేను బతుకున్నామని మీకు ఏ సినిమా లేదు ఇంకో. కాబట్టి ఇప్పటికైనా చౌకాబోరు మాటలు బంద్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ జిల్లాలకు కానీ సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం చేయండి. జిల్లా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు చేయించనివ్వండి. అంతేగాని సొల్లు కొడుకుంటా ఏదో తిట్టుకుంటా పోతే ప్రజలు మమ్మల్ని అంతరనుకుంటా మీ మూర్ఖత్వం. హన్మకొండ కాంగ్రెస్ కమిటీలో నియమించినటువంటి ఆరోగ్య సభ్యులందరూ కూడా నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమం ఇక్కడ రావడం జరిగింది. వారందరూ కూడా శుభాకాంక్షలు. మొదలుగా మాట్లాడుకోవాల్సింది ఎస్ఐఆర్. ఈ దేశంలో 2002లో లింగో గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు ఎస్ఐఆర్ జరిగింది. ప్రతి ఒక్క ఓటు ప్రజాస్వామ్యంలో ప్రామాణికం కాబట్టి ఒక్కొక్క ఓటుని అర్హత కలిగిన ఒక్కొక్క ఓటును జతీయించే కార్యక్రమం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అది వాళ్ళ పక్కదారి బట్టి బీజేపీ నేతృత్వంలోని ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బీజేపీ పార్టీ అనుబంధ సంస్థలుగా పనిచేస్తూ అర్హత కలిగినటువంటి ఓట్లు, లౌకికవాద నమ్మకం ఉన్న ఓట్లు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళల ఓట్లు తొలగించే కార్యక్రమాన్ని ఎస్ఐఆర్ ద్వారా దొడ్డిదారులో చేస్తున్నట్టు కార్యక్రమం. మనవి కావాలనుకున్న ఓట్లు తొలగించే ప్రక్రియను వేగవంతంగా చేస్తా ఉన్నారు. ఇది
బీహార్లో జరిగింది, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ జరిగింది. ఎన్నికల రిజల్ట్స్ కూడా తారుమారైంది. కాబట్టి తెలంగాణలో ప్రతి పథకంలో ఓట్లు కాకుండా రైతుల బాగా చేస్తాము. మొత్తం రాజకీయాలకు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. 2005 ఎన్నికల్లో మీ పరిపాలన చాలు, మీరు దోపిడీ ఏ రకంగా చేశారంటే ఇంకా మీకు అవకాశం ఇస్తే సమూలంగా ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఆస్తులు దోష స్థాయికి చేరినారు. కాబట్టి ఇంకా చాలు దొర అని 2023లో వారి అధికారం చేసి రేవంత్ రెడ్డి గారిని ఎత్తుకు కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చారు. అర్థం చేసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నౌకరు చెల్లిపోయి ఇవాళ 2 సంవత్సరాలే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమం గిట్టని వారు, దాన్ని చూసుకొని తరుచుకున్న వారు రకరకాల ఆరోపణలు చేస్తారు. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మిగతా టీఆర్ఎస్ నాయకులు కావచ్చు.